హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాటి వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటింట్లో కంపల్సరిగా ఉండాల్సిన వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి. కూరల దగ్గర నుంచి బిర్యానీల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే పని జరగదు. అయితే కొంతమందికి ఇలాంటివి మార్కెట్లో కొనడం ఇష్టం ఉండదు, నాలాగా. కానీ ఇంట్లో చేసుకొని మార్కెట్లో ఉన్నవి ఉండే అన్ని రోజులు నిల్వ ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా చేసామంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇందుకోసం మనం 1 కప్పు అల్లం, 1 కప్పు వెల్లుల్లి రెండు కూడా తీసుకోవాలి. మనము సమపాలీనంగా తీసుకోవాలి. నేనైతే అల్లం అయితే బాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. రెండు కూడా 1 కప్పు వేసి మిక్సీలో నేనైతే మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటూ ఉన్నాను. ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ పసుపును యాడ్ చేయాలి. పసుపును ఇందులోకి యాడ్ చేసామంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా తాజాగా ఉండడం కోసం కొద్దిపాటిగా 1 స్పూన్ ఆయిల్ని కూడా, వంటింట్లో యూస్ చేసే ఆయిల్ని కూడా మనము వేసి మిక్సీ పట్టుకున్నామంటే తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఏ మసాలా వంటకం కూడా మనం చేయము. ఎస్పెషలీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బిర్యానీలోకి కావచ్చు, పులావ్లోకి కావచ్చు, బాతుల్లోకి కావచ్చు, కర్రీ, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వేటిలోకైనా కూడాను కంపల్సరీ రెసిపీ ఇంగ్రీడియంట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లోనే ఎంతో చక్కగా హెల్తీగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతోమందికి ఇంట్లో ప్రిపేర్ చేయడం కష్టం, ఎలా చేసుకోవాలో అనుకుంటూ ఉంటారు కదా. ఈ రెసిపీ అయితే మీకు యూస్ఫుల్గా, సింపుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం, హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే ఇంకా ఏవైనా మీకు ఫుడ్ రెసిపీస్ కావాలంటే కమెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్.